ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉన్నారు అని వినిపిస్తున్నది, నిజమా? సార్, ఒక స్టార్ హీరో అయితే ఉన్నాడు, అది నిజం. ట్రైలర్లో కనబడుతుంది. సిద్ధు గారి కోసం ఎనీవే ట్రైలర్లో కనబడుతుంది, ఒక స్టార్ హీరో వర్క్ చేశారండి. అది లెంత్ ఒక 20 minutes లెంత్, ఒక రోల్, ఒక బిగ్ స్టార్ హీరో వర్క్ చేశారండి. ఓకే, ట్రైలర్లో కనబడతారు ఆయన ఎవరు అంటే పేరు చెప్పకూడదు. ఇప్పుడైతే ఒక చిన్న సర్ప్రైజ్ కింద ఉంచుదాం ఆడియన్స్. అజ్ఞాతవాసి అనుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినిమా మామూలుగా ఒక 5 కోట్లు బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేసి ఇది 26 కోట్లు ఎంతో అంతవరకు వెళ్ళిందని విన్నాం సార్. ఎందుకు అంత వేరియేషన్ ఎలా వచ్చింది ఫిల్మ్కి? ఈజ్ ఇట్ ఫర్ ది గుడ్ ఆర్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ గేర్ ప్రొడ్యూసర్స్గా మీకు? అంటే సార్, 5 కోట్లు అన్న విషయం పక్కన పెడితే, సినిమా నేను స్టోరీ విన్నప్పుడు ఒకటి అర్థమైంది నిజంగా. అంటే ఏదో నేను చెప్పాలని కాదు, ఇప్పుడు బడ్జెట్ అయిందని కాదు, సినిమా విన్నప్పుడు అనిపించింది ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఈ సినిమాని చాలా గట్టిగా చేయాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను రంగమార్తండా చేశాను, లెట్సే అదొక 10 crores మూవీ, ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. బాహుబలి ఉంది, లెట్సే 100 crores మూవీ. అదే రంగమార్తండాన్ని పట్టుకెళ్ళి ఆ 10 కోట్లో 100 కోట్లు చేయకూడదు రంగమార్తండాన్ని. బాహుబలిని 10 కోట్లలో తీలాం. స్టోరీ డిమాండ్స్, ఆ స్టోరీ డిమాండ్స్ ప్రకారం ఈ సినిమా హైలీ సీజీ ఉన్న వరకు అరౌండ్ 57 minutes సీజీలు ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ డన్ అంటే రకరకాల అవుట్డోర్ షూట్లు చేసాం. గండికోటలో చేసాం, ఒక టెంపుల్ సెటప్ వేసాం, పెద్ద గర్భగుడి చాలా హ్యూజ్ సెటప్ వేసాం, ఒక 20 feet అమ్మవార్లతో ఒక పెద్ద హ్యూజ్ సెటప్ వేసాం. అండ్ ఒడిస్సా వెళ్ళాం, డిఫరెంట్ పార్ట్స్లో రామచంద్రపురం కోటలో చేసాం, చాలా బిగ్ సెట్లు వేసాం, చాలా వర్క్ చేసాం. ఈ సినిమా అలా చేస్తేనే చేయాలి, లేకపోతే చేయకూడదని డిసైడ్ అయ్యాం. ఇనిషియల్ మాకు తెలుసు, బడ్జెట్ వేసినప్పుడే తెలిసింది ఇది హ్యూజ్ పెద్ద సినిమా అవుతుంది, నమ్మాలి, చేయాలని గట్టి చేసామండి. రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్కి. థ్యాంక్ యూ. బట్ వేర్ ఫ్రమ్ దట్ 5 crore కేమ్? 5 crore అన్నది అది ఇనీషియల్ స్టేజ్లోనే ఎలాగొచ్చిందో నాకు తెలియదు. 5 crore అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఎప్పుడు లేదండి. ఆ స్టోరీ విన్నప్పుడే ఇట్స్ ఏ బిగ్ మూవీ అన్నది మాకు ఐడియా ఉంది ముందు నుంచి. ఓకే, మధు గారు, ఇందాక నాగేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ రంగమార్తాండ తర్వాత మీరు కనబడరేమో అన్నట్టు ఆయన చెప్తున్నారు. బట్ నిజంగా మంచి సినిమా చేశారు. రంగమార్తాండ అనేది నిజంగా చాలా మంచి సినిమా. అంటే రివ్యూలు అద్భుతం ఉన్నాయి, సోషల్ మీడియాలో చాలా బాగున్నాయి సినిమా అని చెప్పారు. బట్ రెవెన్యూ పరంగా అది కనబడలేదు. ఒక మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్గా మీలో ఆ సంతృప్తి ఇప్పటికీ ఉందా? అంటే సార్, మొదటి సినిమా నా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ అని పేరు పెట్టుకొని మొదటి సినిమా తీసాను రంగమార్తాండ. లెట్సే మనం ఇప్పుడు ఒక ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసాం, దానికి పబ్లిసిటీ చేయాలి, లేకపోతే దాని బ్రాండింగ్ చేయాలి, చాలా చేయాలి. జస్ట్ ఇమాజిన్ చేయండి, దానికి 10s of crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ అవ్వాలి, రాజశ్యామల అవ్వాలి, లేకపోతే మధు కాలిపి ఒక బ్రాండ్ అవ్వాలి. లెట్సే నేను రంగమార్తాండ లాంటి సినిమాతోటి ముందుకు వచ్చాను జనాల ముందుకి. నాకు ఎంత పెద్ద బ్రాండ్ అయి ఉంటుంది, నా ప్రోడక్ట్, నా బ్యానర్ ఎలాగ ఎస్టాబ్లిష్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు అడిగిన క్వశ్చన్కి డిజిటలీ వీ హ్యావ్ రికవర్డ్ అండి. డిజిటలీ ఇట్స్ ఏ గ్రాండ్ సక్సెస్. మొదటి సినిమాకే నాకు ఐఫా, ఫిల్మ్ఫేర్, షైమా, ఇంక చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు తెలిసి బ్రహ్మానంద గారికి, ప్రకాష్ రాజ్ గారికి, రమ్యకృష్ణ గారికి అందరికీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ డిజిటలీ వీ హ్యావ్ రికవర్డ్ అండి. ద ఓన్లీ ఇష్యూ ఇస్ థియేట్రికలీ అంతా పే ఆఫ్ చేయలేదు. అది ఈ సినిమాతో చేస్తుందండి. దాది ఇది అన్నీ కలిపి ఈ సినిమా ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి.